కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. అన్ని రాష్ట్రాలకు సమానంగా కేటాయింపులు జరిగాయన్నారు. కేసీఆర్ రేవంత్ ఆలోచన విధానం ఒకటే అన్నారు. తెలంగాణలో జెండాలు మాత్రమే మారాయని, విధానాలు మారలేదని ఢిల్లీలో విమర్శించారు. మార్పు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి రావటమే అన్నారు. తెలంగాణకు కేంద్రం ఎన్ని నిధులు వచ్చాయో లెక్కలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి మోదీ కట్టుబడి ఉన్నారన్నారు ఎంపీ రఘునందన్ రావు. 7వ నెంబర్ టేబుల్లో భారత ప్రభుత్వం ఒక్కొక్క పద్దు కింద ఎన్ని పైసలు ఇచ్చింది అని ఇందులో రాసిరు కేటగారికల్గా. ఇది మొత్తం ఎంత ఇచ్చిరు అంటే 5,15,865 కోట్లు ఇచ్చినాం. దీంట్లో 3 కోట్ల ఇండ్లని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లని ఇస్తున్నాం. మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన ఇండ్లని తీసుకుపోయి ఇందిరమ్మ ఇండ్లని పేరు మార్చి కడుతుండ్రా కడతలేరా? మేమిస్తున్నటువంటి పైసల్ని ఇందిరమ్మ ఇళ్లకు యాడ్ చేస్తున్నారా లేదా? రేవంత్ రెడ్డి షుడ్ ఆన్సర్ ఇట్. ప్రధానమంత్రి సడక్ యోజన కింద భారతదేశం మొత్తం 25,000 గ్రామ పంచాయతీలకి కొత్తగా ప్రధానమంత్రి సడక్ యోజన కింద మేము లోన్లు ఇస్తా ప్రభుత్వం రోడ్లు వేయబోతా ఉంది. దాంట్లో తెలంగాణ వాటా ఉందా లేదా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచుతామని చెప్పారు. ఏడికేళ్ళు పెంచుతారు? ద సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ మేడ్ ఆయుష్మాన్ భారత్ అండ్ ఇంక్రీజ్డ్ ఇట్ టు 10 lakhs. మేము ఇచ్చినటువంటి ఆయుష్మాన్ భారత్ 10 లక్షలనే తీసుకుపోయి మళ్ళీ మీరు అక్కడ ఆరోగ్యశ్రీ కింద పేరు మార్చి చెప్పుకునే ప్రయత్నం తప్ప యూ హ్యావ్ నాట్ అలొకేటెడ్ ఏ సింగిల్ పైసా. మైనార్టీల పండుగలకి 33 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి బట్టి అండ్ రేవంత్ ఎందుకు హిందువుల పండుగలకు 1 రూపాయి ఇవ్వలేదు? లేరా తెలంగాణలో హిందువులు కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేదా? ఇదేనా మీ రాజనీతి? నేను మూసీ కోసం 1,00,000 కోట్లు అడిగినా, నేను సూటిగా అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరానికి 1,00,000 కోట్లు కావాలని కేసీఆర్ ఎట్లయితే డిపిఆర్లు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసిండో అట్లే ఈరోజు రేవంత్ రెడ్డి 1,00,000 కోట్లు కావాలంటాడు. మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్ టు ద తెలంగాణ గవర్నమెంట్ అండ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. నువ్వు డిపిఆర్ ఇచ్చినవా రేవంత్ రెడ్డి? మూసీ ప్రక్షాళనకి నీ దగ్గర డిపిఆర్ ఉందా? డిపిఆర్ తయారు చేసినవా? డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేయకుండా 1,00,000 కోట్లు ఇస్తే కాళేశ్వరాన్ని ఆయన ఏటీఎంగా మార్చుకుంటే రేపు మూసీ ప్రక్షాళనని రేవంత్ రెడ్డి అయిన కమిషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం, ఎమ్మెల్యేల కొనుగోలు